హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మారిన కొత్త సిలబస్ ప్రకారము గద్య భాగంలో 7వ పాఠము పొడుపు కథలు పర్యావరణం గురించి తెలుసుకుందాము రండి. పొడుపు కథలు పర్యావరణం ఈ పాఠాన్ని రచించింది ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి. రచయిత పరిచయం. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి కవిగా, వక్తగా, వ్యాసకర్తగా, జానపద వాగ్మయ పరిశోధకుడిగా, ధార్మిక, సామాజిక, విజ్ఞాన వ్యాఖ్యాతగా తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. ఈయన 1946 ఆగస్టు 3న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్లు మండలం పోలేపల్లి గ్రామంలో ద్రౌపదమ్మ మేఘారెడ్డి దంపతులకు జన్మించాడు. కల్వకుర్తిలో పాఠశాల విద్య, పాలెం ప్రాచ్య కళాశాలలో డిఓఎల్ ప్రైవేటుగా, బిఓఎల్, ఎంఓఎల్ కోర్సులను చదివాడు. తెలుగు సంస్కృతాల్లో ఎంఏ చదివాడు. ఆచార్య సి నారాయణరెడ్డి పర్యవేక్షణలో తెలుగులో పొడుపు కథలు అనే అంశంపై పరిశోధన చేసి 1982లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డిగ్రీ పొందాడు. కసిరెడ్డి వెంకటరెడ్డి మాడుగుల ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితునిగా, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా, తెలుగు శాఖ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలను నిర్వహించాడు. ఉద్యోగ విరమణ అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానంల ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శిగా పనిచేశాడు. ఈయన కావ్యాలు, శతకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, ఆధ్యాత్మికాలు, అనువాదాలు, జానపద పరిశోధన, వ్యాఖ్యానాల రూపంలో 140 రచనలు చేశాడు. చైతన్యశ్రీ, సుభాషిత గీత త్రిశతి, లేత మబ్బులు పద్య సంపుటాలు, 300 ముక్తకాలు, శ్రీ భగవద్గీత గేయ సంపుటాలు, సింధూరం, శ్రీచందనం, అమృత సూక్తం, వచన కవిత, రెడ్డి మాట శతకం, పాలెం వెంకటేశ్వర శతకం, శ్రీ కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి శతకం, శిరసెనగండ్ల రామశతకం, 100 చిన్న కథలు, కస్తూరి కథలు, రాగజ్వాల, సంస్కర్త, సుడిగుండాలలో సూర్యుడు నవలలు, జాతీయ సాహితీ, భారతీయ మహిళా జానపద సాహిత్యం అధ్యయనం, అనుశీలన, వ్యాస సంపుటాలు, జాతి జీవనంపై రామాయణ ప్రభావం, ఆర్యులెవరు అనువాదాలు, పొడుపు కథలు ఒక పరిశీలన, జానపద కళాదర్శనం పరిశోధన, కాపుబిడ్డ, దాశరథి శతకం, వేమన వేదాంతం, వ్యాఖ్యాన రచనలు, శివమెత్తిన, చికాగో యాత్రా చరిత్ర తదితర రచనలు ప్రసిద్ధి పొందాయి. ధార్మిక, సాహిత్య, సామాజిక అంశాలపై సుమారు 8000 ఉపన్యాసాలు చేశాడు. ఈ పాఠ్యభాగం ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి రచించిన తెలుగులో పొడుపు కథలు అనే గ్రంథం నుండి గ్రహించబడింది. ముందుగా పాఠ్యభాగం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాము. పొడుపు కథలు అంటే మెదడుకు మేత పెట్టేవి, చమత్కారంతో నిండినవి, ఒక రహస్యాన్ని దాచిపెట్టి సరైన సమాధానం కనుక్కోవాలని ప్రోత్సహించే చిక్కు ప్రశ్నలు. ఇవి వినోదంతో పాటు విజ్ఞానాన్ని, లోకజ్ఞానాన్ని అందిస్తూ తెలివితేటలను పెంచేందుకు ఉపయోగపడతాయి. పొడుపు కథలకు ప్రహేళికలు అనే మరో పేరు. వీటినే మన ప్రాంతంలో సాత్రాలు అని కూడా పిలుస్తారు. ఇవి సాధారణంగా వస్తువులు, జంతువులు లేదా ప్రకృతికి సంబంధించిన అంశాలను సూచిస్తాయి. పొడుపు కథల ప్రయోజనాలను తెలుపుతూ పొడుపు కథల్లోని పర్యావరణ చిత్రణను వివరించడమే ప్రస్తుత పాఠ్యభాగ ముఖ్య ఉద్దేశము. పాఠ్యభాగం. మానవజాతి ఎంత ప్రాచీనమైందో పొడుపు కథలు అంతే ప్రాచీనమైనవి. ఈ మానవజాతి ఎంతకాలం ఉంటుందో పొడుపు కథలు అంతకాలం ఉంటాయి. మానవ జీవితంలో ఇంతగా పెనవేసుకొని పోవడానికి సమాజంలో పొడుపు కథ సాధిస్తున్న ప్రయోజనమే ప్రథమ కారణమనాలి.
ప్రకృతిలోని సాదృశ్య సారూప్యాలు, మానవాంతరంగంలోని భావాలు ఈ రెండింటి సమైక్య స్వరూపంగా ఆవిర్భవించిన పొడుపు కథ విజ్ఞానాన్ని, వినోదాన్ని నిత్యం అందిస్తూనే ఉంది. వ్యక్తి లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రకృతిని, గ్రంథాల్ని, సమాజాన్ని అధ్యయనం చేయాలి. గ్రంథగతమై మౌఖిక ప్రచారం పొందుతున్న పొడుపు కథల్ని చదవడం వల్ల, వినడం వల్ల లోకజ్ఞానం కలుగుతుంది. కొన్ని పొడుపు కథల్లో జ్యోతిష్యం, వైద్యం, గణితం మొదలైన శాస్త్ర విషయాలుండడం వల్ల ఆయా విషయాల పట్ల అవగాహన కలుగుతుంది. హాస్య అద్భుతాల్లోని మనసును కట్టిపడేసే గుణం పొడుపు కథలు కలిగి ఉండడం వల్ల వ్యక్తుల మానసిక వ్యాయామానికి బాటలు వేస్తూ వారిలో క్రీడాశక్తిని పెంచుతాయి. వ్యక్తిలో ప్రతిదినం ఆలోచన శక్తి పెరగడానికి దోహదపడతాయి. పొడుపు కథలు అడిగే వారికి ధారణ అవసరమవుతుంది. ధారణ వల్ల విషయం మనసులో నాటుకొని జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పొడుపు కథల్లోని చమత్కార చారుత కారణం వల్ల పిల్లలు వల్లెవేస్తారు. తద్వారా వాచక శక్తి పెరుగుతుంది. పొడుపు కథల్లోని అలతి పదాలు బాల్యం నుండే బాలబాలికల సమన్వయ జ్ఞాపక శక్తిని పెంచడం వల్ల జీవితాన్ని అర్థవంతం చేసుకోవడంలో వారు సఫలమవుతారు. పొడుపు కథలు నిరంతరం మనిషిని జిజ్ఞాస పదంలో పురోగమింపజేస్తాయి. వీటిని వినడం వల్ల, చదవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. పొడుపు కథల్లో ఉండే విచిత్ర వాగ్వ్యవహారం ఆలోచనలను రేకెత్తింపజేయడమే గాక హాస్య రసోత్పత్తికి కారణభూతమై విన్నవారిలోనూ చమత్కార భావన కలుగుతుంది. పొడుపు కథలను గురించి చింతన చేయడం వల్ల సమాజంలోని, సాహిత్యంలోని, సృష్టిలోని అనేక విషయాలు తెలిసి మనస్సు వికసించడానికి అవకాశం ఉంటుంది. మన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాల పట్ల చక్కని అవగాహనను కలిగిస్తాయి. ప్రకృతి సంబంధి ప్రహేళికలు. సృష్టిలో ప్రకృతికి అతి సన్నిహితంగా ఉన్నది జానపదులే. ప్రాక్తన మానవుని కాలం నుండి ప్రకృతిని ఆరాధ్య దైవంగా భావిస్తూనే, ప్రకృతి శక్తిని వశీకరించుకుంటూనే ప్రకృతి అందించే ఫలాల వల్ల పరమానందాన్ని పొందుతున్నాడు జానపదుడు. శక్తి విజృంభిస్తే తట్టుకోలేక పరమ విషాదయోగంలో పడుతున్నాడు. విశ్వ ప్రకృతిని జయించడంలో వ్యక్తి శక్తి మొక్కవోయినప్పుడు సంఘశక్తిని సమకూర్చుకుంటున్నాడు. యంత్రాలపై, తంత్రాలపై, మంత్రాలపై ఆధారపడుతున్నాడు. జీవనానందానికి, కుటుంబ ప్రగతికి, సమాజాభివృద్ధికి, రాష్ట్ర సౌభాగ్యానికి పాటుపడుతూనే ఉన్నాడు. ఆనందాభ్యుదయాలకు, ప్రగతి సౌభాగ్యాలకు మళ్ళీ మూలాధారం ప్రకృతే. అందువల్ల ప్రకృతిని పరాదేవతగా భావిస్తున్నాడు. పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధిస్తున్నాడు. అటువంటి ప్రకృతిలోని వింతల్ని దార్శనికులు పరమ రమణీయంగా ప్రపంచానికి అందించారు. వేద సాహిత్య ఆవిర్భావాన కాలం నుండి ఈ దర్శన సృజనాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక వంక అకలంక ప్రాకృతిక సౌందర్య ప్రభలు కనుగొంటూనే మహాత్ములు మానవాభ్యుదయ మంగళ తోరణాలు గట్టారు. అట్టి మహాపుణ్య కార్యాన్ని ప్రేరేపిస్తూ జానపదుడు ప్రకృతి గీతం ఆలపించాడు. వేటయే ప్రధాన వృత్తిగా జీవించిన కాలంలో విధిని, భువిని కనిపించిన సమస్త వస్తు సముదాయంపై పదాల నల్లాడు, పాటలు గట్టాడు. వ్యావసాయిక జీవనాన్ని అవలంబించిన పిదప కొండ కోణల్ని, చెట్టు పుట్టల్ని, పారే ఏరుల్ని, పంట పొలాల్ని, పిట్టగూడుల్ని, మట్టి బెడ్డల్ని మనోహరాలంకార సమన్వితాలుగా చేసి వాటికి తన ఆత్మతత్వాన్ని జోడించి తాదాత్మ్యం చెంది సమస్త ప్రపంచానికి తన్మయత మహాసిద్ధిని కలిగించాడు. ఈ భావ పరిమళాల చేత జానపద సారస్వతం గుబాళిస్తోంది. ఈ జానపద సాహిత్య క్షీరంలో నవనీతం పొడుపు కథ.
ఆ స్వచ్ఛ నవనీత ఘృత సౌగంధ్యమే ప్రకృతి ప్రహేళిక. నాణ్యతో దర్శనీయమైన ప్రకృతిని జానపదుడు దర్శించాడు. ఆ దర్శన స్పర్శనాల నుండి దివ్యభావ సంయోజితాలైన ప్రహేళికల్ని ప్రసరించాడు. ప్రకృతి సంబంధమైన చెట్టు పుట్టలు, పంట పొలాలు మరియు పూలు పండ్లు జానపదుని చేతిలో పడి ఏ విధంగా పరవశించాయో చూద్దాం. పుట్టలు. జానపదుని జీవనంలో చెట్టుకు, గుట్టకు, పుట్టకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. నాగలికి, కాడికి, ఇంటి కప్పుకు, వంట చెరుకుకు చెట్లే ఆధారాలు. చేని గట్టుకు, ఇంటి గోడకు, బావి తెట్టుకు గుట్టలే మూలాలు. ఇంటి పూతకు, పొయ్యి వేతకు పుట్టమన్నే అవసరం. సౌఖ్య జీవనానికి ఇంతగా తోడ్పడే ప్రకృతిని జానపదుడు తలచక ఎట్లుంటాడు. జానపద గీతాలలో తలచాడు, పొడుపు కథలతో కొలిచాడు. ఆకుల్దాని కాను ఆకులుంటాయి, పోకల్దాని కాను పోకలుంటాయి, బాలింతను కాను పాలుంటాయి, సన్నాసోన్ని గాను జడలుంటాయి. ఏమిటది? మర్రి చెట్టు. ఆకులున్నది కాదు కాని ఆకులుంటాయి, పోకలున్నది కాదు గాని పోకలుంటాయి, బాలింత కాదు గాని పాలుంటాయి, సన్యాసి కాడు కాని జడలుంటాయి. నిషేధ విధులతో కూడుకొన్న ఈ పొడుపు కథ జానపదుని సామాజికావగాహనకు, ప్రకృతి పరిశీలనకు మచ్చుతునక. ఆకులుంటే వ్యవహారార్థం తమలపాకులనే, పోకలంటే ఆ తమలపాకు విండే ఉపయోగించేవి. ఈ రెండింటినీ కూడా నేనమ్మేదాన్ని గాననే అర్థం వస్తుంది. ఇవి రెండు లేకున్నా ఉన్నవి అనడం వల్ల మర్రి ఆకులు తమలపాకుల వలె, మర్రిపళ్ళు పోకల వలె ఉంటాయని భావించాలి. కొన్ని చెట్ల నుండి ఆకులు వేరు చేసిన, కాయలు వేరు చేసిన, ఫలాలు వేరు చేసిన పాలు రాలుతాయి. బాలింతకు పాలుంటాయి, మర్రికి పాలుంటాయి. మర్రి పాలను ఔషధాలలో ఉపయోగిస్తారు. సన్యాసికి జడలుంటాయి, మర్రికి ఊడలుంటాయి. ఆ సాదృశ్యంతోని చివరి పాదం వేశారు. ఈ పొడుపు కథ వల్ల మనస్సులో మర్రి బొమ్మ రూపు గట్టుకుంది. జానపదుని వ్యావసాయిక జీవనానికి నిత్యం ఉపయోగపడే వృక్షాలలో తుమ్మ చెట్టొక్కటి. ఈ తుమ్మ చెట్టు కాండాన్ని, కంటకాల్ని, పుష్పాల్ని ఏ ప్రతీకతో పొడుపు కథలో తెలియజేశారో గమనిద్దాం. ఇనుప దూలము, వెండి చీల, బంగారు పువ్వు. ఏమిటది? తుమ్మ చెట్టు. దూలం గృహోపరి భాగానికి ఆధారం. కాండం వృక్షోపరి భాగాన్ని మోస్తుంది. బరువు బాధ్యతలు గల తుమ్మ చెట్టు మొదలు నల్లగా ఉంటుంది, ఇనుము నల్లగా ఉంటుంది. ఒకవైపు బరువు బాధ్యతలు, ఇంకొక వైపు వర్ణ సాదృశ్యం దృష్టిని ఉంచుకునే జానపదుడు ఈ ప్రయోగం చేశాడు. చీల అంటే చిన్న మేకు, సూక్ష్మాగ్రం ఉంటుంది. గృహంలో పనులెన్నింటికో ఉపయోగిస్తారు. సాధారణంగా ఇవి కూడా ఇనుముతో చేయబడేవే. వాటిని చీలలంటారు. కొన్ని ప్రాంతాలలో కీలలని పిలుస్తారు. తుమ్మ చెట్టు మొండ్లు ఆ విధంగా ఉంటాయి. వెండి తెల్లది, తుమ్మ ముళ్ళు తెల్లది. కార్య సాఫల్యం, గుణ సాదృశ్యం దృష్టిలో ఉంచుకునే జానపదుడు ఇటువంటి ప్రయోగం చేసి ఉండాలి. తుమ్మ పువ్వు పసుపు పచ్చగా ఉంటుంది, బంగారం అలా ఉంటుంది. ఇనుము, వెండి, బంగారాల్ని క్రమంగా చెప్పడం వల్ల ప్రథమ లోహానికున్న ప్రాచుర్యం తెలుస్తోంది. ప్రకృతిని మానవీకరించుకొని ప్రహేళికా రూపాన్ని ఇవ్వడంలో జానపదునిది అందవేసిన చేయి అనాలి. నీళ్లు తాగదు, మేత మెయ్యదు, దినాంబుడ్డెడు పాలిస్తది. ఏమిటది? తాటి చెట్టు. కాయకష్టం చేసి అలసి సొలసి జానపద పురుషుల్లో చాలామంది, స్త్రీలలో కొంతమంది సాయం సమయంలో కళ్ళు తాగుతారు. మద్య నిషేధ ప్రచారానికి వీరు వ్యతిరేకంగా సమాధానం ఇస్తారు. చెట్టు నీరు తాగుతున్నాం, తప్పేం చేస్తున్నాం అని. అందువల్లనే ప్రకృతిలోని సమస్తం వారికి సమాధారణీయమే.
అయ్యింది. ఈ పొడుపు కథలో తాటి చెట్టును నీరు తాగదని, మేత మెయ్యదని అనడం భౌతిక రూపదృష్టిని బట్టే అనాలి. చెట్టు అందరికీ కనిపించే విధంగా నీరు తాగదు, మేత మెయ్యదు, నిజమే. కానీ అది తన వేళ్ళ ద్వారా నీటిని, భూసారాన్ని పీల్చుకుంటూనే ఉంది. మానెడు, కుండెడు మొదలైన మానార్థక శబ్దాల వల్లనే బుడ్డెడు అనేదొకటి. దాదాపు 10 సేర్లు పట్టే కుండను బుడ్డి అంటున్నారు. చిన్నదాన్ని చిన్న బుడ్డి అని, పెద్దదాన్ని పెద్ద బుడ్డి అని అంటారు. వాడు బుడ్డెడు తాగుతాడు అనే వ్యవహారం ఉంది. ఏమి గ్రహించని తాటి చెట్టు ప్రతిరోజు కళ్ళునిస్తుందని చెప్పడం జరిగింది. ప్రకృతిగా గాక ప్రకృతిని మానవీకరించడంలో ప్రపంచంలో భారతీయ జానపదునిదే అగ్రతాంబూలం. ప్రచుర ప్రచారాన్ని పొందినప్పుడు ప్రపంచం ఈ సత్యాన్ని గుర్తిస్తుంది. రాజు నల్లన, పతాని ప్రధాని పచ్చన, కనుగుడ్డు తెల్లన, కలిపుల్లన. ఏమిటది? తాటి చెట్టు, ఆకు, నుంజ, కళ్ళు. అంటే ఇందులో రాజు నల్లన అంటే తాటి చెట్టు, పతాని పచ్చన అంటే ఆకు, కనుగుడ్డు తెల్లన అంటే నుంజ, కలిపుల్లన అంటే కళ్ళు. తాటి చెట్టు నల్లగా ఉంటుంది, తాటి ఆకు పచ్చగా ఉంటుంది, తాటి నుంజ తెల్లగా ఉంటుంది, తాటి కళ్ళు పుల్లగా ఉంటుంది. వీటిని వరుసగా రాజుతో, మంత్రితో, కనుగుడ్డుతో, కలితో జానపదుడుపమించాడు. ఇది ప్రకృతి సమాజాలకు ఒకానొక తాదాత్మ్యం, అభేదం, అద్వైత స్థితి కలిగించే రూపచిత్రమనవచ్చు. ఎర్రగొర్రె కెయ్యితూట్లు. ఎర్రగొర్రె కెయ్యితూట్లు అంటే ఏమిటి? పుట్టగడ్డ. పుట్టగడ్డకనేక రంధ్రాలు ఉంటాయి. ఎర్రమట్టి నేలలో పెట్టబడ్డ పుట్టగడ్డ ఎరుపుగా ఉంటుంది. జానపదుడు ఈ పుట్టను ఎర్రగొర్రె అంటున్నాడు. దానికి 1000 రంధ్రాలుండడం, ఉండి బతకడం అసంభవం. కానీ అది ప్రకృతిలో పుట్టిన పుట్టగడ్డ. ఈ విధంగా చెట్లను, గుట్టలను, పుట్టలను జానపద సామాజికుడు తన భావాలకనుగుణంగా మలచి మానవీకరించాడు. పంట పొలాలు. పచ్చని పంట పొలాలు కృషీవలుని కృషి ఫలాలు. ప్రకృతి కన్యకు కేసేత చేసిన కళాకోవిదుడు జానపదుడు. పంట పొలాలు అటు ప్రకృతికి వన్నెచిన్నెల్ని దిద్దేవేకాక మానవ సౌభాగ్యాలనే ధాన్యరాశుల్ని గరిసెలో నింపుతాయి. సర్వజీవులకు ఉపభోగ్యాలే అవి. అయినా పుడమి తల్లి పురటి గడపలో ఉన్నంతవరకు కన్నుల పండువును కలిగిస్తాయి. అందుకే జానపదుడు ఆ పంటల్ని, ఆ పొలాల్ని పొడుపు కథల దండలుగా మార్చాడు. భూమాత గలసీమను అలంకరించాడు. సిప్పెడు నీళ్ళల్లా సీతమ్మ నీళ్ళాడే. సిప్పెడు నీళ్ళల్లా సీతమ్మ నీళ్ళాడే. ఏమిటది? వరివెన్నో. వరిని సీతమ్మగా ప్రసవించడాన్ని వరివెన్నుగా భావించడం జానపదునికే చెల్లింది. సిప్పెడు నీళ్ళల్లో నీళ్ళాడడం అసంభవం. సిప్పెడు నీటితో గోరు కడగవచ్చు, వ్రేలు కడగవచ్చు, కాళ్ళకు మాత్రం సరిపోవు. నీళ్ళాడడం అసలు పొసగనే పొసగదు. సీత భూమి నుండి పుట్టింది, వరి భూమి నుండి పుట్టింది. ఆ సామ్యం చేత జానపదుడెంతో ఆరాధనాభావాన్ని వ్యక్తీకరించాడు. అలనాడు సీతమ్మ ప్రకృతిలో పుట్టింది, ప్రకృతిలో తిరిగింది, ప్రకృతిలో కష్టాల్ని అనుభవించింది. ఆ వరి పొలం, వరివెన్ను ప్రకృతి సౌందర్య వైభవ చిహ్నాలు. ఏడాకులమాను ఎక్కలేరు దిగలేరు. ఏడాకులమాను ఎక్కలేరు దిగలేరు. ఏమిటది? జొన్న చెట్టు. పచ్చి జొన్న మొక్క ఏపుగా ఎదిగి అందంగా కనిపిస్తుంది. జొన్న కాడకు ఆకులు అటూ ఇటూ వంగి కదులుతుంటాయి. నెత్తి నిండుగా కొప్పు వెట్టి కొన్ని వెంట్రుకలకు వేలాడదీసిన యువతి వలె ఆ జొన్న కాడ నిండుగా ఉంటుంది. దాన్ని ఏడాకులమాను అనడం జానపదుల సౌందర్య దర్శనానికి
సప్త సంఖ్యపై వారికి గల ఆసక్తికి నిదర్శనం. గంపెడు చెట్టుకు గుంపెడు దయ్యాలు. గంపెడు చెట్టుకి గుంపెడు దయ్యాలు ఏమిటది? మిరపపండ్లు. మిరప చెట్టు గంపెడంత ఉంది. దాని నిండుగా పండ్లుంటాయి. వాటిని దయ్యాలనడం కారం గుణం ఉన్నందువల్లనే అనాలి. ఉద్దేశమేదైనా నల్లరేగడిలోని పచ్చని మిరప, ఎర్రని పండు ప్రకృతి రమణీయాలే విరాజిల్లుతుంటాయి. పచ్చని రవికది 16 పండ్లది, నవ్వుతే తెస్తాము నవ్వకుంటే తేము. పచ్చని రవికది 16 పండ్లది, నవ్వుతే తెస్తాము నవ్వకుంటే తేము. ఏమిటది? సీతాఫలం. సీతాఫల వృక్షం పుడమికి పచ్చని రవిక తొడిగినట్టుంటుంది. ఆ వృక్షఫలాన్ని గూర్చి పచ్చని రవిక గలదని, పండుపై ఉన్న కన్నుల్ని బొడుపుల్ని 16 పండ్లున్నదని, నవ్వితే అంటే పండుగా మారి పగిలితే అని అర్థాలు. పండుగా మారకుంటే తీసుకొని రాలేమని పొడుపు కథలోనే ఉంది. ఆ కాయ పక్వం కావడానికి 2 పద్ధతులున్నాయి. కాయలోని ధాన్యం నల్లగా మారాలి. అది తెలుసుకోవడానికి పై బొడుపు నొకటి గిచ్చి చూస్తారు. తెల్లగా ఉంటే గుడ్డి అంటారు. అలాంటి కాయను తెంపరు. నల్లగా మారితే తెంపి కాల్చుకొని తింటారు. లేదా గట్టివాములో దాచి మాగిన పిదప తింటారు. జానపదుని ఈ పొడుపు కథ భావన ఏదైనా ఆ ఫలవృక్షం ప్రకృతికి భూషణం. పట్నముల్ల మాయక్క గడెక్కి జడేసే. పట్నముల్ల మాయక్క గడెక్కి జడేసే ఏమిటది? బెబ్బరి తీగ. పట్నం అంటే జొన్న చేను, గడ అంటే జొన్న గడ, అక్క అంటే రెబ్బరి తీగ. ఈ తీగ పక్కన ఉన్న దేన్నైనా అల్లుకొని పైకి పోతుంది. సాధారణంగా జొన్న చేలలో ఈ రెబ్బరిని వేస్తారు. జొన్నగడను అల్లుకొని పైకి పోయి ఇది ఎన్నో చుట్లు తిరుగుతుంది. ఆ చుట్లు జడవేసినట్లుంటాయి. ఏడాకుల జొన్నగడను అల్లుకొన్న రెబ్బరి తీగ పరమ రమణీయంగా కనిపిస్తుంది. పూలు పండ్లుతో మొదలైన కొన్ని పొడుపు కథలను విందాము. ఫలపుష్పాలు ప్రకృతి సుందరి కనుగొలుకులోని ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలతో ప్రఫుల్లమైన వదనారవిందం, అరవిందం పైన జలబిందువుల అందాన్ని పొంది ఉంటుంది. అందమే ఆనందం, ఆనందమే జీవన మకరందమనేది ఆనందో బ్రహ్మ సిద్ధాంత మహాప్రవాహానికి పుట్టిన పిల్లకాలువ. మహాప్రవాహాలు, పిల్లకాలువలు, నీటి ఊటలు సమస్తాలు ప్రకృతి సౌందర్య సంపోషకాలు. విశ్వవిశాల సాహిత్యంలో ప్రకృతి రమణి కంచుకానికి కుట్టిన ముకుర శకలాలు పొడుపు కథలు. సురసుర కత్తులు సురారి కత్తులు రాజులు దెత్తురు రంబల కిత్తురు. సురసుర కత్తులు సురారి కత్తులు రాజులు దెత్తురు రంబల కిత్తురు ఏమిటది? మొగలి పువ్వు. పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది ఏమిటది? మొగలి పువ్వు. ఇందులో రెండవది శిష్టుల నోటికెక్కింది. పచ్చని పెట్టె అంటే మొగలి చెట్టు, విచ్చుకోవడం మొగలి పూయడం, తెచ్చుకోబోగా కుచ్చుకోవడం. ఎందుకంటే దానికి ముళ్ళుండడం. అటువంటి ముళ్ళనే పై పొడుపు కథ సురసుర కత్తులు సురారి కత్తులు అంది. సురసుర అంటే సురుల అని దేవతల కత్తులని అర్థము. అతిశయార్థంలో ఆమ్రేడిత ప్రయోగం సర్వసాధారణం. ఆ తర్వాత రాక్షసుల కత్తులనే ప్రయోగం. అటువంటి మొగలి పువ్వుల్ని రాజులు తెస్తారు. రంబలకిస్తారు. ఇక్కడ రంబలంటే అందగత్తెలని, రంబలబోలు తమ భార్యలని అర్థం చెప్పవచ్చు. రాజులంటే భూపాలకులనే కాదు, పురుషులని కూడా అర్థము. ఆకుపచ్చ మొగలి వృక్షాలు, పసుపు పచ్చని మొగలి పువ్వులు ప్రకృతికెంతో శోభనిస్తాయి. ప్రకృతి సౌందర్య మర్మజ్ఞులైన మానవుల మనస్తత్వాల్ని పొడుపు కథలు ప్రస్ఫుటీకరింపజేస్తున్నాయి. బంగారి చెంబుల వెండి కచ్చకాయలు.
బంగారు చెంబుల వెండి కచ్చకాయలు. ఏమిటి? పొప్పడి. పొప్పాయిని జానపదులు పొప్పడి అంటారు. పొప్పడి ఎప్పుడూ పచ్చగా కనిపించే వృక్షాలలో ఒకటి. దాని కాయలు కూడా ఆకుపచ్చగానే ఉంటాయి. పండుగా మారినప్పుడు పసుపు పచ్చ మిసిమి రంగు వస్తుంది. అందువల్లనే అది బంగారు చెంబుతో ఉపమించబడింది. ప్రకృతి సౌందర్య పరిపోషణానికి ఇంత మాత్రం చాలు. బొప్పాయిలోని విత్తనాలు వెండి కచ్చకాయలైనాయి. బొప్పాయి శ్రేష్టమైన బలవర్ధకమైన ఆహారం. అందువల్లనే జానపదుడు అధిక మూల్యమున్న శ్రేష్ఠ లోహంతో సువర్ణంతో పోల్చాడు. జానపదుని ప్రాకృతిక లౌకిక దృష్టి ప్రశంసనీయం. ఉరుములు మెరుపులు లేకుండా, వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఊరకనే నిండింది. ఉరుములు మెరుపులు లేకుండా, వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఊరకనే నిండింది. ఏమిటది? కొబ్బరికాయ. జానపదుని దృష్టి దివికి భువికి తాకి నడుమ నిలిచింది. ఉరుములు మెరుపులు దివికి సంబంధించినట్టివి. వానలు వరదలు భువికి సంబంధించినట్టివి. ఉత్తరాది చెరువు రెండిటి నడుమ ఉన్న చెట్టు. జుట్టుపైనే కొబ్బరికాయ. ఉరుము లేదు, మెరుపు లేదు, వాన లేదు, వరద లేదు. కొబ్బరికాయలోకి నీరెలా వచ్చింది? ప్రకృతిలోని చిత్ర విచిత్రాలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి కదా. ఇక మొగలి పువ్వుతో ప్రారంభించిన ఈ ఫల పుష్పాల్ని మొగలి పువ్వుతోనే ముగిద్దాం. పిడికెడు సూదులు పిలువనంపులు, పిలిచె కులుకులు గుమగుమలు. పిడికెడి సూదులు పిలువనంపులు, పిలిచె కులుకులు గుమగుమలు. ఏమిటది? మొగలి పువ్వు. కేతకి సుమానికున్న కంటకాలు పిడికెడు సూదులని, దాని పరిమళాలు ఆహ్వాన పత్రాలని, దాని సొగసులు ఆకర్షణీయమని, పరిమళాలు పరివ్యాప్తాలైనాయని పై ప్రకృతి సంబంధ జానపద ప్రహేళిక సూచిస్తోంది. మొత్తంగా ఇందులోని ప్రకృతి సంబంధ ప్రహేళికలు అనగా పొడుపు కథలు జానపద శ్రామిక జనుల హృదయాలకు అద్దం పడుతున్నాయి. అంతరంగ భావావిష్కరణ చేస్తున్నాయి. సంక్షిప్తతలో సమస్తం నిక్షిప్తం చేసుకొని సాంప్రదాయక సౌగంధ్యానికి అనుభవ చమత్కార చంద్రికను రంగరించుకుంది. అభివ్యక్తిలో అనుభూతుల పరిమళాల్ని వెదజల్లుతూ జానపద సాహిత్యంలో శ్రామిక జనుల పొడుపు కథ ఒక్కొక్కటి ఒక్కొక్క పొడుపు కొండవలె దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇది ఈ పాఠం సారాంశం.